కాసేపట్లో మహాప్రస్థానంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మాగంటి అంతిమ సంస్కారాలను నిర్వహించనుంది. మరోవైపు మాదాపూర్లో నివాసానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం చేరుకుంది. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ కన్నీటి పర్యాంతమయ్యారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మాగంటి భౌతికకాయానికి మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవాళ ఉదయం 5:45 మాగంటి తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో మాగంటి గోపీనాథ్ చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇక మాగంటి గోపీనాథ్ ప్రస్థానం చూసినట్లయితే 1982లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ టీడీపీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. అలాగే బీఆర్ఎస్లో వివిధ హోదాల్లో కూడా ఆయన పనిచేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2018లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరారు. ఇక ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి పలువురు నివాళులర్పిస్తారు. ఈరోజు మధ్యాహ్నం ఆయనకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించినారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు. రవి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహం అంతిమయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. అధికార లాంఛనాలతోనే అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలంతా కూడా వచ్చి ఆయనకు నివాళులు కూడా అర్పించారు. కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ సమయంలో కేసీఆర్ కన్నీటి పర్యంతం కూడా అయ్యారు మాగంటి గోపీనాథ్ చూసి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితంగానే ఉండేవారు. ఎందుకంటే కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ తనయుడు హిమాంశుకు మాగంటి గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ ఇద్దరు కూడా స్నేహితులు కావడంతో మొదటి నుంచి కూడా వాళ్ళకి సంబంధాలు బాగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ కన్నీటి పరిణితమయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను అక్కడ కూర్చొని ఓదార్చారు. అదే సమయంలో అక్కడికి ఏపీ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా బ్రాహ్మణి కూడా ఇక్కడికి వచ్చి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చినట్టు జరిగింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అయితే వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేందర్ కూడా వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా కొద్దిసేపటి క్రితమే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మొత్తంగా చూసినట్టయితే మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాలకు అనూహ్యంగా రాయించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో 1982లోనే టీడీపీ పార్టీలో చేరారు. ఆ సమయంలో చాలా క్రియాశీలకంగా ఆయన వ్యవహరించారు. ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా కూడా ఉండేవారు. ఆయన పలుమార్లు మనతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పేవారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చి చెప్పారు. ఒక సమయంలో అంటే చంద్రబాబు ఏదైతే సంక్షోభం సమయంలో కూడా ఆయన ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు, ఎన్టీఆర్తోనే ఉన్నారు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకులు ఎన్టీ రామారావు, ఆ తర్వాత కేసీఆర్ అనే విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులతో ఎప్పుడు కూడా చిట్చాట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన మొదటి నుంచి కూడా హైదరాబాద్ సిటీతో అనుబంధం ఉంది. హైదరాబాద్ సిటీలోనే ఆయన పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ వాతావరణం కాబట్టి ఇక్కడ పూర్తిగా ఆయన ఇక్కడ మమేకమై ఉన్నారు కాబట్టి ఆయనకు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా శోకతత్వంతో మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కన్నీటి పర్యంతం పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018, 23లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపారు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఆయన చాలా పట్టుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి నివాళులర్పించేందుకు కూడా బారులు తీరిన పరిస్థితి కనిపించింది. చాలామంది అంటే తమ నాయకుడు లేడు అనేటువంటి విషయాన్ని వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపుగా అంటే 15-20 సంవత్సరాల నుంచి కూడా అదే నియోజకవర్గంలో ఆయన ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల
ప్రజలతో ఆయన మమేకమై ఉన్నారు. ఏ ఆపద వచ్చినా కూడా ముఖ్యంగా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కూడా తానున్నానంటూ వెంటనే అక్కడికి వెళ్ళేటువంటి నైజం మాగంటి గోపీనాథ్ది. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కొద్దిసేపటికి క్రితమే కేసీఆర్ వచ్చిన సమయంలోనే కొంతమంది అంటే నినాదాలు కూడా చేశారు. అంటే మాగంటి గోపీనాథ్ ఇక లేరు, మమ్మల్ని ఆదుకోవాలి, మీరే మాకు దిక్కు, మీరంతా కూడా ఒకసారి మా నియోజకవర్గానికి రావాలంటూ కూడా కేసీఆర్ను అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూస్తుంటే ఆ నియోజకవర్గంలో ఆయనకు పెనవేసుకునే అనుబంధం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక విలక్షణమైన శైలిలో ఉండేవారు మాగంటి గోపీనాథ్. చాలా సౌమ్యుడిగా ఉన్నాడు, ఎవరితో ఎక్కువగా మాట్లాడడం కానీ ఆయన పనేదో ఆయన చూసుకుని వెళ్ళేటువంటి తత్వం మాగంటి గోపీనాథ్ది. ఎవరైనా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పార్టీ సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఏ పార్టీలో ఉన్నా, టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నిబద్ధతతోనే ఆ పార్టీకి పనిచేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా చాలా నిబద్ధతగా నిజాయితీ పార్టీ కమిట్మెంట్ వర్కర్లా ఆయన పనిచేశారు. ముఖ్యంగా పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరేవారు. ఆ క్రమంలోనే పలుసార్లు అటు కేసీఆర్ కేటీఆర్ మన్నలను కూడా పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సమయంలోనూ మొత్తం తెలంగాణ భవన్ అలంకరణ మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యాలయం అలంకరణ ఎలా జరుగుతుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అందరితో మాగంటి గోపీనాథ్ చాలా మంచిగా ఉండేవారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నేతలు పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీ నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తాం. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.